పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అనుమతులు లేకుండా పశువులను ముఖ్యంగా గోమాతలను అక్రమంగా తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహారీ హెచ్చరించారు. ఈ రోజు వాహన తనిఖీల్లో భాగంగా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యాన్ను పోలీసులు తనిఖీ చేయగా అందులో సరైన అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పశువులను సమీప గోశాలకు తరలించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో మరో పశువులు రవాణా వాహనాన్ని అడ్డుకొని పరిశీలించగా అవసరమైన అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించారు. సంబంధిత వారిపై మరో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ బిహారీ మాట్లాడుతూ అక్రమంగా పశువులను తరలించే వారిపై నిరంతరం నిఘా ఉంచామని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న ఈరోజు మా ఎల్విన్పేట సర్కిల్ పరిధిలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు నిన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 13 పశువుల్ని, అదేవిధంగా దాంతోపాటు ఒక బొలెరో వ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా పశువుల్ని కొంతమంది అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిస్తే అది కూడా పట్టుకుని ఒక బొలెరో వెహికల్ని 11 పశువుల్ని సీజ్ చేసి పశువుల్ని గోశాలకు పంపించడం జరిగింది. వెహికల్స్ అన్నమాట స్టేషన్లో పెట్టడం జరిగింది సీజ్ చేసి. ఇది గౌరవ ఎస్పీ శ్రీ మాధవ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము మా సర్కిల్ పరిధిలో అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మేము పటిష్టంగా చర్యలు తీసుకొని ఈ యొక్క పశువుల అక్రమ రవాణా మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎల్విన్పేటలో ఏర్పాటు చేయబడిన చెక్ పోస్ట్లో ఒక్కొక్క ఎస్ఐ గారిని, రోజుకు ఒక ఎస్ఐ గారిని నియమించడం జరిగింది. అటువైపు నుంచి పశువుల అక్రమాతో పాటుగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ